హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా శ్రీధర్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? స్నో వరల్డ్. స్నో వరల్డ్ ఎందుకంటే నాకు చాలా ఇష్టం స్నో వరల్డ్ అంటే. ఎప్పుడైనా వెళ్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. కానీ ఈసారి ఎలా అయినా సరే వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకు అసలు ఎక్స్‌ప్రెస్ చేయలేనమాట. అంత హ్యాపీనెస్ నిజంగానే నేను స్నోలోనే ఉన్నానా అన్నట్టు అనిపించింది. అంటే ఇది రియల్‌గానే స్నోలానే ఉంది అసలు. చాలా బావుంది. ఇంకో విషయం ఏంటంటే 5 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ ఉంటది ఇక్కడ. గైస్ మనం ఇంకా ఎంట్రీలోకి వచ్చాము. అసలు ఇక్కడ ఎంత కాస్ట్, ఎంత ప్రైస్ ఉంటది, ఏంటి అనేది ఒకసారి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓ టికెట్ అయితే తీసుకున్నాను నేను. టికెట్ అయితే 850. ఇది ఇంక్లూడెడ్ ఉందన్నమాట ఇందులో అన్ని. అవేంటంటే ఇవి టైమింగ్స్, స్నో వరల్డ్ టైమింగ్స్ ఓన్లీ ఇవి. ఇంకా ఇది అడ్రస్, స్నో వరల్డ్ అడ్రస్ ఇది. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫుల్ గా వీడియో చూడండి. మనం ప్యాకేజ్ తీసుకుంటే దాకా 850 రూపీస్ ఉంటుంది, మనం అన్ని ప్లేసెస్ చూడొచ్చు. సో ప్లేసెస్ అంటే ఏంటంటే స్నో వరల్డ్ ఓన్లీ సెపరేట్ ఉంటది గైస్. ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. స్నో వరల్డ్ వచ్చేసి 650 రూపీస్ ఉంటది. అది ఒక్కటే 650. ఒకవేళ మనం ప్యాకేజ్ తీసుకుంటే గాక రెయిన్ ఫారెస్ట్ ప్లస్ లివింగ్ డెడ్, కల్లోడ్ అండ్ అప్ స్ట్రైట్ డౌన్ ఇవైతే మనం అన్ని చూసేయచ్చు. సో స్నో వరల్డ్ అనేది కొంచెం బాగుంటది. అందుకని చాలా మంది 650 రూపీస్ తీసుకుని స్నో వరల్డ్కి వెళ్ళిపోతారు. నేనైతే 850 రూపీస్ తీసుకుని వెళ్ళాను. చూడండి ఇదంతా స్నో ఎంత బాగుంది కదా అసలు. మనం చూడ్డానికి ఇలా ఉంది కానీ లోపలికి వెళ్తే మనకి వేరే వేరే లెవెల్లో ఉంటది. నాకైతే బాగా నచ్చింది అసలు. సూపర్ ఉందన్నమాట. అసలు నేనైతే అన్ని కవర్ చేశాను గాయస్. నేను ఈ వీడియోలో ఓన్లీ స్నో వరల్డ్ ఒకటే అప్లోడ్ చేశాను. ఇంకా లివింగ్ డెడ్, రెయిన్ ఫారెస్ట్, కల్లోడా అండ్ అప్ స్ట్రైట్ డౌన్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఎందుకంటే వీడియోలు అంత ఎక్కువైపోతుంది కదా, అందుకని నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఓన్లీ స్నో వరల్డ్ ఒకటే ఇందులో చూసేద్దాం మనం. అసలు నేనైతే అసలు టచ్ చేయలేకపోతున్నమాట. అది చాలా కూలింగ్ వచ్చేసింది అసలు. నేను గ్లౌజెస్ కూడా వేసుకోలేదు కదా, ఎందుకంటే వీడియో తీసుకుంటాను కాబట్టి. సో దానికోసం అని గ్లౌజెస్ వేసుకోలేదు. కొంచెం బాగా ఎంజాయ్ చేశాను. అంటే అదొక ఫీలింగ్ మాట. బాగుంది, చాలా బాగుంది. హైదరాబాద్ లో ఇదైతే చాలా బాగుంటది నాకు తెలిసి. మనమైతే వెళ్ళి హైదరాబాద్ లో ఎప్పుడైనా వస్తే కంపల్సరీ చూసి వెళ్ళండి గైస్. నేనైతే అదే చెప్తాను. ఇంకా ఏంటంటే మనకి స్నో వరల్డ్ అసలు మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా గైస్, నేనైతే మరి ఐస్ పట్టుకున్నాను. నా చేతులు అయితే అసలు షివరింగ్ వచ్చేస్తుంది, నాకు కూలింగ్ ఎక్కువైపోయింది అసలు. ఇక్కడ మనం ఇక్కడ స్నో ప్లేయింగ్ ఏరియా ఉంది, కొంచెం ముందలే ఉంది. అది మనం చూడొచ్చంగో. అక్కడ బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆడుకుంటున్నారు ఒక బాల్ తెచ్చుకుని. సో డాన్స్ చేయాలనిపించింది, ఏదో ఒక స్టెప్ వేసాను. నాకు పెద్దగా డాన్స్ రాదు, ఏమనుకోకండి. నెక్స్ట్ మనం చూద్దాం గైస్. ఇంకొక విషయం ఏంటంటే ఇది స్నో వరల్డ్ అనేది హైదరాబాద్ లో ఉంది కదా. ఇది ఇందిరా పార్క్ పక్కనే హుస్సేన్ సాగర్ సరస్సు ఉంటది కదా, దీనికి దగ్గరలోనే ఉంటది. నేను కూకట్పల్లి నుంచి వెళ్ళాను. సో నాకు వెళ్ళేటప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ అండ్ తెలంగాణ సెక్రటేరియా అన్ని కనిపించాయి, అన్ని చూసాను. నేను ఆల్రెడీ ఆ వీడియోస్ చేశాను. అంబేద్కర్ స్టాచ్యూ ఇవన్నీ నా వీడియోలో ఉంటాయి, తప్పకుండా చూడండి గైస్. అలాగే ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉండదు. అలానే ఇంకో విషయం ఏంటంటే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటది. ఓనర్ వచ్చేసి వాషన్ పార్క్ మల్టీటెక్ లిమిటెడ్. దీన్ని ఓపెన్ చేసింది అయితే January 28, 2004 లో దీన్ని ఓపెన్ చేశారు. విషయం ఏంటంటే 200 టన్స్ ఆర్టిఫిషియల్ స్నోని ఇక్కడ అంటే లేయర్స్ కింద వేస్తారు. అంటే ఈ మంచు కరగకుండా అంటే మెల్ట్ అవ్వకుండా వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకుంటారు. అంటే ఎవ్రీడే ఒక దానిపైన బాగా క్లీన్ చేస్తారు అన్నమాట. అలానే కూడా ఇంకొక 2-3 టన్స్ ఎక్స్ట్రా స్టోన్ అనేది వాళ్ళు రెడీగా పెట్టుకుని దాని మీద వేస్తూ ఉంటారు. మనం ఉండొచ్చు, కానీ 1 hour కూడా ఉండలేకపోయాను.
ఉన్నాను ఒక 45 minutes. ఇంకా చాలా బాగా కూల్ వచ్చేసి ఇంకా చాలా నాకు ఇది అయిపోయింది. ఇంకా బాగా చలిగా అనిపించింది. ఇంక బయటకు వచ్చేసాను. ఇప్పుడు మనం కొంచెం స్నో వరల్డ్ ఆ కోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు అక్కడ కొంచెం ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఆ కూలింగ్ లో మనం ఒక మంచి కాఫీ తాగితే చాలా బాగుంటది. కానీ నేను తాగలేదు, ఎందుకంటే నేను టీ కాఫీలు తాగను. సో కాఫీ తాగితే మాత్రం బాగా కూలింగ్ ఉంది కదా, సో బయటకు వచ్చిన తర్వాత మనం కాఫీ తాగొచ్చు. అక్కడ సమోసాలు, వేడి వేడి చాయ్, కాఫీ అన్నీ ఉంటాయి. మనం చక్కగా కొంచెం ఆ కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని తింటా ఉంటే భలే ఉంటది. సో ఇంకా చెప్పాలంటే మనం బాగా సరదాగా సరదాగా ఆడుకోవచ్చు. అసలు మంచు కురిసే వానలో అని మనం ఒక సాంగ్ వేసుకోవచ్చు అన్నమాట. మనకైతే ఒక మెమరీలా ఉంటది మరి. బాగుంటది, ఎందుకంటే మనకి స్నో ఎక్కడ ఉంటది అసలు. మనం స్నోకి వెళ్ళాలంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళాలి, చాలా జర్నీ చేసి. ఇది కొంచెం ఆర్టిఫిషియల్ అయిన దగ్గరలో ఉంది కాబట్టి మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఒక మెమరీ, నాకైతే ఒక స్వీట్ మెమరీలా ఉంటదన్నమాట ఇది. నేనైతే అలానే అనుకుంటాను. ఇక్కడ అయితే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. సో మనకి ఏదైనా కావాలన్నా గానీ వెంటనే రెస్పాండ్ అయ్యారు. సో బాగా కేర్ తీసుకుంటారు అన్నమాట. గేమ్స్ ఉన్నాయి, ప్లే చేయొచ్చు. సో బాగుంది. వీళ్ళైతే చూడు ఇక్కడ చూడండి, స్నో వస్తుంది పైనుంచి. నేనైతే పైకి వచ్చాను, అందుకని నా మీద స్నో పడలేదు. ఎందుకంటే అక్కడ కింద అయితే కాక స్నో అంత మీద పడేది. సో నేను పైకి వచ్చి మొత్తం కవర్ చేశాను. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పైన ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉంది, కిందనే స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేసాను. ఆ కింద చూడండి వాళ్ళందరూ బాగా ఫుల్ ఇంకా ఎంటర్టైన్మెంట్. అంటే సాంగ్స్ సూపర్ ఉంది బాబు, డీజే. అసలు సాంగ్స్ అంటే ఓ రకంగా లేవు మరి, కానీ సౌండ్ నేను రిమూవ్ చేసేసాను. ఇక్కడ చూడండి వాళ్ళు ప్లే చేస్తున్నాను అంత బాను. నేను ఎక్కుదాం అనుకున్నాను కానీ నాకు చాలా భయం వేసింది, కానీ అందుకనే నేను ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయలేదు. సో మనం ఆడుకోవచ్చు, కొంచెం బాగుంది. చూడండి ఇదంతా ఈ సరౌండింగ్ అంతా నేను పైనుంచే షూట్ చేశాను. ఇటు నుంచి స్టెప్స్ ఎక్కేసి మనం వెళ్తే చూడు, ఈ అబ్బాయి చూడు మెల్ల వెళ్తున్నాడు కదా. బాగుంది గేమ్. ఇక్కడ గేమ్ 2 గేమ్స్ ఉన్నాయి. అదొక గేమ్ ఉంది, ఇంకొకటి బాల్ ఉంది కదా ఇక్కడ. ఈ గేమ్ ఒకటి, 2 గేమ్స్ ఉన్నాయి అంతే. డీజే సౌండ్ అయితే బాగా పెట్టారు, అసలు సూపర్ ఉంది మరి. అసలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ సౌండ్ కి మంచి డాన్స్ వచ్చేస్తుంది అనమాట. డాన్స్ రాకపోయినా కానీ వెయ్యాలనిపించింది, అంత బాగుంది లోపల. అంటే గైస్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను, నాకు అలా అనిపించింది. సో నాకు ఒక మెమరీలా అనిపించింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో మీకు వెళ్తే మీరు కూడా ఈ వీడియో దాకా నచ్చింది అనుకో, జస్ట్ కామెంట్ చేయండి గైస్, ఓకేనా. ఇంకా మీకు ఏం వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సరౌండింగ్ హైదరాబాద్ లో. నేను ఎందుకంటే నేను హైదరాబాద్ లోనే ఉంటాను, అండ్ నా కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీ స్టేట్స్ వెళ్ళడానికి ప్రజెంట్ అయితే నాకు సిచ్యుయేషన్ అయితే బాగోలేదు. సో ఈ సరౌండింగ్స్ లో మీకు ఏదైనా వీడియో కావాలంటే కంపల్సరీ నేను చేసేస్తాను వీడియో. హైదరాబాద్ లో అయితే ఎలా అయినా సరే, ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే నేను కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. మెసేజ్ కూడా చేయండి గైస్, ఏ మెసేజ్ అయినా పర్వాలేదు. మీరు పాజిటివ్ గా ఉన్నా నెగిటివ్ గా ఉన్నా, ఒకవేళ నాలో నేను ఏదైనా మిస్టేక్ చేసినా ఓకే, మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నేను ఏమనుకోను. ఇక్కడ చూడండి బాగా అయితే అసలు స్నో బాగా వచ్చేస్తుంది, అసలు చలి పెట్టేస్తుంది అన్నమాట బాగా. ఇంకా 2 times అయితే స్నో వాళ్ళు రిలీజ్ చేశారు పైనుంచి. నేను కిందకు వచ్చాను, కిందకు వచ్చి కొంచెం అటు ఇటు తిరుగుతున్నాను అనమాట. చూడండి అక్కడైతే మనకి కొన్ని కార్టూన్ మూవీస్ ఉంటాయి కదా. సో కార్టూన్ మూవీస్ వచ్చేసి కొంచెం అక్కడ అది ఎలిఫెంట్ ఉంది కదా, ఆ మూవీస్ అవి. ఆ మూవీ నేమ్ ఏదో ఉంది, గుర్తు రావట్లేదు. ఐసేజ్ అనుకుంటా, ఐసేజ్ మూవీ ఉంది కదా. సో ఆ మూవీ కార్టూన్ అక్కడ పెట్టారు, పిల్లలకి వెంటనే కొంచెం బ్లింక్ అవుతుంది కదా, ఓహో ఆ మూవీ ఐసేజ్ అన్నట్టుగా చాలా కార్టూన్స్ ఉన్నాయి సరౌండింగ్స్ లో.
సూపర్ ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇంకేం చెప్పాలి, ఇంకా చెప్పాలనుకుంటే గాక నాకైతే మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా బావుంటది గైస్. ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఇక్కడ ఒక గేమ్ ఉంది. 3 గేమ్స్ 2 అని చెప్పాను కదా! కాదు 3 గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే 5 డిగ్రీస్ టెంపరేచర్ అంటే చాలా ఇది ఉంటది కదా! బాగా అసలు. నాకైతే పిల్లల్ని తీసుకెళ్తే కొంచెం మా పిల్లల్నయితే నేను తీసుకెళ్ళలేదు. మా చిల్డ్రన్‌ని. ఎందుకంటే ఎలా ఉంటదో చలువుగా ఉంటది కదా! మళ్ళీ ఫీవర్ వచ్చేస్తదేమో అని కొంచెం భయపడి వాళ్ళని తీసుకెళ్ళలేదు. నేనే ఎళ్ళాను. సో, నాకైతే బాగా నచ్చింది. హ్మ్. అంటే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి టూర్స్ మనం ఈ ఏజ్‌లోనే చేస్తే బావుంటది గైస్. తర్వాత మనం చేయలేము గూడా. సో, మనం దగ్గరున్న ప్లేసెస్ మనం ఒకసారి చూసేస్తే అదొక థ్రిల్ ఉంటది. సో, గైస్ ఈ వీడియో నచ్చితే కాక మీకు ఒక సబ్స్క్రైబ్ చేయండి గైస్. నాకు ఇంకా నేను ఒక ఇంకా 500 రీచ్ అవ్వడానికి నేను ఇంకా 180 సబ్స్క్రైబర్స్ కావాలి నాకు. 500 అయితే గాక నేను సెలబ్రేషన్ చేసుకుంటాను గైస్. అలాగే నెక్స్ట్ ఇంకా 3 వీడియోస్ వస్తాయి. కంపల్సరీ చూడండి. అలానే నేను చేసిన వీడియోస్ నా నా ఛానల్ చెక్ చేయండి. నీలిమా శ్రీధర్ వ్లాగ్స్. అందులో ఒకసారి మీకు చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. సో, మీకు నచ్చితే గాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి గైస్. నాకు మంచి సపోర్ట్ ఇస్తారని వీడియో తీయమని వీళ్ళని అడిగానమాట. సో, వాళ్ళు హెల్ప్ చేశారు నాకు కొంచెం. ఒక వీడియో క్లిప్పింగ్ చేయమని చెప్పాను. సో, వాళ్ళు తీశారు నాకు. అంటే ఏదో మామూలుగా మరీ ఐస్ కొంచెం పెయిన్ వస్తుందని చెప్పి స్పెక్ట్స్ పెట్టుకున్నాను. సో, బాగున్నాయో లేదో నాకు తెలియదు. బాగుంటే గాక మీరు చెప్పండి. సో, సూపర్ ఎక్స్‌పీరియన్స్ గైస్. నెక్స్ట్ నేను ఇంకా 3 వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను ఏమనుకోకండి గైస్. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఉన్నాను కదా! యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 మంత్స్ అయింది నాకు. సో, అందుకనే నేను కొంచెం మీ సపోర్ట్ తీసుకుంటే గాని నేను గ్రోత్ అనేది నాకు ఉండదు కాబట్టి, సో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అందుకే ఎన్ని సార్లు అడుగుతున్నాను. సో, ఏమనుకోవద్దు. ఇది ఎంట్రన్స్ మాట ఇది. ఇంకా నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను ఇంకా. ఇంకా అయిపోయింది ఇంకా. వీళ్ళందరూ అక్కడ మనకి హెల్ప్ చేస్తారన్నమాట వాళ్ళు. సో, వాళ్ళు కూడా బాగా అన్ని చెప్తారు మనకి. ఫోటో తీయమంటే తీయరులే. ఎందుకంటే వాళ్ళు తీయకూడదంట. సో, మనకి కొంచెం హెల్ప్ చేస్తారు ఏదన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.